ప్రస్తుతానికైతే ఫ్లీ మార్కెట్లో ఉన్నాము. అంటే ఇది షాపింగ్కి అడ్డా అనమాట. నచ్చినవి కావాల్సినవి కొనుక్కోవచ్చు. దీని సంగతి పక్కన పెడితే మీరందరూ ఎలా ఉన్నారు? ఇట్స్ బీన్ లాంగ్ టైం కదా మీ అందరితో మాట్లాడి. ఆ ఫ్లీ మార్కెట్లో అయితే నేను అన్ని చూసాను కానీ నాకైతే ఏమీ నచ్చలేదు. జస్ట్ గోవాది ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఒకటి తీసుకున్నాను అనమాట. సో అక్కడి నుంచి దగ్గరలోనే షార్క్కి వెళ్తున్నాము. అదే బీచ్ సైడ్ రెస్టారెంట్స్ అనమాట. ఎందుకంటే సర్ప్రైజ్ మా మమ్మీ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి యాక్చువల్గా 2 షార్క్స్ చూసాము. అయితే ఫస్ట్ ఒక దానికి వెళ్ళి కొంచెంసేపు కూర్చొని అక్కడ అన్నీ చూసి లాస్ట్లో అక్కడ సెట్ అవ్వలేదు. సో ఆ పక్కన ఇంకొక షార్క్కి షిఫ్ట్ అయిపోయాము. ఏంటిది ఏదో సీక్రెట్గా ఎక్కడికో తీసుకెళ్తుంది అనుకుంటున్నారా? ఇది షార్క్కి వెళ్ళే వే అండి. బాగుంది కదా, పచ్చందనమే పచ్చదనమే అన్నట్టుంది. యాక్చువల్గా మా వాళ్ళు ముందు వెళ్ళిపోయారు. నేను ఇలా రికార్డ్ చేసుకుంటూ నెమ్మదిగా నత్తనడకన అలా వెళ్ళాను. ఒకనొక పాయింట్లో నేను ఎక్కడున్నాను నాకే అర్థం కాలేదు. ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలని కొంచెం దిక్కులు చూశాను అనమాట. మనుషులు కూడా ఎవ్వరూ కనిపించలేదు. సో నేను ఇంకెంతకీ కనిపించకపోయేసరికి మా ఆయనకి డౌట్ వచ్చినట్టుంది. పిచ్చిది ఎటు వెళ్ళిపోయిందో అనుకొని వెనక్కి వచ్చారు. నేను మాత్రం నెమ్మదిగా వస్తున్నాను అనమాట. అంటే ఎవరు నన్ను కిడ్నాప్ చేస్తారని మా ఆయన అనుకుంటున్నారేమో అనుకోగలరు. మా ఆయనకు తెలుసు నేనే ఎవరైనా కిడ్నాప్ చేసేయగలనని. నిజం అనుకోగలరు. నా కొడుకు చూడండి, ఏంటమ్మా ఎక్కడున్నావు, తప్పడిపోయావా అన్నట్టు చూస్తున్నాడు నా వంక. మల్లేశ్వరి సినిమాలో వాళ్ళ బెడ్రూమ్ నుంచి కిచెన్కి రావడానికి తెగ తిరుగుతారు కదా, అప్పుడు ఒక డైలాగ్ వస్తుంది, తినడానికి వెళ్తున్నామా తిన్న తరిగించుకోవడానికి నడుస్తున్నామా అని. నాకు కూడా అలానే అనిపించింది ఇవే. కానీ ఆ సినిమా భలే ఉంటుందండో, నాకు చాలా ఇష్టం. ఫుల్గా నవ్వుకోవచ్చు కదా. ఈ దారిలో జనాలు లేరు కదా, సో ఈ షార్క్లో కూడా ఎవరో ఉండరు, ఖాళీగా ఉంటుందిలే అనుకున్నాను. అబ్బా కట్ చేస్తే లోపల చూస్తే బోల్డ్ మంది ఉన్నారండి బాబు. ప్రశాంతంగా కూర్చొని చిల్ అవుతున్నారు, హ్యాపీగా బీచ్ని చూస్తూ మంచిగా శాండ్విచో లేకపోతే ఇంకేం పానీయాలో తీసుకుంటూ. మేము 2 షార్క్స్కి వెళ్ళామని చెప్పాను కదా, ఇది ఫస్ట్ది అనమాట. ఇక్కడ నాకైతే అంబియన్స్ అబ్బా భలే నచ్చింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది, ట్రస్ట్ మీ. ఆ సెకండ్ దాంట్లో మేము మా మమ్మీ బర్త్డే సెలబ్రేట్ చేసాము. కానీ ఇక్కడైతే యాక్చువల్గా మాకు కావాల్సిన ఫుడ్ ఐటెం దొరకలేదు, అందుకే అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. కానీ వ్యూ మాత్రం ఇక్కడ నుంచి చాలా బాగుంది. శివరాత్రి రోజు ఈ వ్లాగ్ అయితే నేను రిలీజ్ చేస్తున్నాను కదా. మీరు మీ శివరాత్రి ఎలా జరుపుకుంటున్నారు, ఎంతమంది ఉపవాసం ఉంటున్నారు? ఇక్కడ ఒక ఆవిడ చూడండి, తనని చాలాసేపటి నుంచి పిలుస్తుంది. వాడు అప్పుడు ఫైనల్గా చూసి దగ్గరికి వచ్చాడనమాట. పిలిచి ఇగో మక్కానా తీసుకో అని చెప్పి ఇస్తున్నారనమాట. తనకి తినమని తీసుకో అని చెప్పి తన నోట్లో కూడా పెట్టారు. సో స్వీట్. వాళ్ళ పాపకు కూడా మక్కన ఫీడ్ చేస్తున్నారనమాట ఆవిడ స్నాక్ గాను. తనే ఆ పాపతో ఏదో మాట్లాడడానికి ట్రై చేశాడు కానీ ఆ పాపకి మూడ్ లేనట్టుంది. జనరల్గా అమ్మాయిలు అంటే అంతే కదా, చిన్న అయినా పెద్ద అయినా అందరికీ కామన్గా ఉండేది ఏంటి అంటే మూడ్ స్వింగ్స్. ఆ మెదడు నాకు ఏం చెప్పిందంటే జస్ట్ ఇప్పుడే ఒక అప్డేట్ ఇచ్చింది, ఏంటి నువ్వు షార్క్ అంటున్నావు షాక్ని పట్టుకొని అని. కరెక్టే కదా, ఈ మధ్య చేపలు తిని నాకు షాక్ కూడా షార్క్ లాగా వచ్చేస్తుంది నోట్లోంచి. ఐఎమ్ వెరీ సారీ. షాక్స్ అవి బీచ్ షాక్స్, నేనేమో షార్క్ అని స్టార్టింగ్ నుంచి ప్రొనౌన్స్ చేసేసాను. ఆ మమ్మీకి చూడండి, మమ్మీ సర్ప్రైజ్ కేక్ హ్యాపీ బర్త్డే అంటే టిపికల్ ఇండియన్ మదర్ లాగా సర్ప్రైజ్ అవ్వడం మానేసి మా మమ్మీ ఏం చేస్తున్నావు, ఎందుకు ఇవన్నీ నాకు అని అంటున్నారు. మమ్మీ కొంచెం సర్ప్రైజ్ అవ్వవే బాబు అని చెప్పాను నేను, కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా వాడు చూడండి ఫుల్ క్లాప్స్ కొట్టేసి హాయిలు బాయిలు చెప్పేస్తున్నాడు. మా మమ్మీ బర్త్డే అయితే ఇలా జరిగిందనమాట గోవాలో. బాగా గుర్తుండిపోద్ది, మంచి మెమరబుల్ మూమెంట్. ఏమంటారు? దీనితో గోవా వీడియోస్ అన్ని అయిపోయినట్టే. లెట్స్ మీట్ ఇన్ వైజాగ్. బాయ్.